అది చౌదరి గారు, తప్పని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. రేగిడి లక్ష్మణరావు గారు 3 అంశాలు మీ ముందు. ఒకటి, మీరు మీ హయాంలో ఒక వెంకటేశ్వర స్వామి తప్పితే పైన వాళ్ళందరూ రెడ్లే. ఇప్పుడు వచ్చుంటే మళ్ళీ ఆయన కూడా రెడ్డిని చేసి ఉండేవాళ్ళేమో మీరు అనే అనుమానం భక్తులకు వచ్చేసింది. అంతకుముందు వాళ్ళు చౌదరిని చేశారా? టీడీపీ వాళ్ళు నేరుగా మురళీమోహన్ వెంకటేశ్వర చౌదరి అన్నారు, మీరు రెడ్డి అనేవాళ్ళేమో. ఏంటండి ఇది? దేవుడికి వెనకాల కులంతో ఒకరు తగిలించేసి మాట్లాడే వ్యవహారం. రెండోది, విజయసాయిరెడ్డి గారు ఆ అభ్యంతరకరమైన ట్వీట్ ఆయన చేసింది. ఎవరండి వచ్చింది? ఒక్క వెంకయ్య చౌదరి గారు. ఎంతమందిని వేశారు? న్యాయంగా మాట్లాడుకుందాం, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఈయన వచ్చిన తర్వాత శ్యామలరావు గారిని ఈవోగా వేశారు. శ్యామలరావు గారు వచ్చి రాగానే లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది తెలుసా? 10 రోజుల్లో ఆయన చేశారు. అంతకుముందు లడ్డు ఎండిపోయినట్టు ఉండేది. శ్రీనివాస్ చౌదరి గారికి మనకన్నా బాగా తెలుసు, ఆయన అక్కడే ఉంటారు కాబట్టి. ఈరోజు అండి లడ్డులో ఆ లైవ్లీనెస్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులు చెబుతున్నారు, క్యూ కాంప్లెక్స్లో కావాల్సిన సౌకర్యాలు వార్ ఫుడ్ బేసిస్ మీద చేస్తున్నారు శ్యామలరావు గారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. చేస్తున్న వాళ్ళని చేయనియండి సార్. ఎందుకు ఆ నిందలేంది? ఇంకా వచ్చి 50 రోజులు కాలేదు, ఒక్క అపాయింట్మెంట్ అండి. ఏం మీరు తెచ్చుకోలేదా ధర్మారెడ్డిని? అక్కడెక్కడో డిఫెన్స్ సర్వీస్లో ఉన్నాయని తీసుకొచ్చి చేయలేదా? తీసుకొచ్చి పైన మీరు అరాచకం చేయలేదా? ఆయనేం అరాచకం చేయడానికి రాలా. ఖచ్చితంగా వెంకయ్య చౌదరికి మంచి పేరు. ఇంతకుముందు ఎండీసీ చైర్మన్గా, అది వైస్ చైర్మన్ అండ్ ఎండీగా చేశారు ఆయన విజయవాడలో, ఏపీలో. తర్వాత డెప్యుటేషన్ మీద వెళ్ళి సెంట్రల్ సర్వీస్కి మళ్ళీ వచ్చారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అంటే ఇంకెవరు కమ్మవాళ్ళు ఎవరు అక్కడ ఉద్యోగాలు చేయకూడదా? ఏంటండి ఇది? వాసుదేవరావు గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు తిరుపతి దేవస్థానం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే, సార్ హిందూ ఒక సాంప్రదాయాల్ని, హిందూ మతం యొక్క ఆచారాలను మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే నేనేమంటానంటే, సామాన్యులకి అతి సామాన్యులకి అవనండి, ఎవరికైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవుడికి మనం ఒక కండిషన్ పెట్టి దేవుడిని దూరం చేసే ప్రయత్నం చేయడం అనేది తప్పుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక డిక్లరేషన్ అంటే దేవుడని భావించి, అది ముస్లిం అవనియండి, క్రిస్టియన్ అవనియండి, బుద్ధిస్టులు ఎవరు అవనియండి, ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారంటే దేవుడిగా భావించి వెళ్ళానని అర్థం. మళ్ళీ అక్కడ డిక్లరేషన్ ఫామ్లు అడిగారంటే దానికి ఏ రకంగా పెట్టారో ఏంటనేది మరి ఆలోచించుకోవాలి. ఎందుకంటే యాక్చువల్ అయితే ఒక మరియమ్మను పూజించిన వ్యక్తులే హిందూ దేవాలయాలకు వెళ్తారండి. క్రిస్టియన్స్లో వాళ్ళు మాత్రమే మామూలుగా వెళ్తారు. కానీ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరైనా క్యాథలిక్స్లో ఉంటే మ్యాక్సిమం హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాళ్ళు వెళ్ళరు. అసలు ఆ విగ్రహారాధన చేయడానికి కూడా ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఇల్లు కూడా మీరు డిక్లరేషన్ ఇవ్వండి అంటే ఏంటనేది ఆలోచించాలి. ఇంకోటి అంటే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మరి ఆవిడ కూడా క్రిస్టియనే, ఆవిడ కూడా వెళ్ళారు. మరి ఆవిడ కూడా డిక్లరేషన్ ఇచ్చారా లేదా తెలియదు, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారే చెప్పాలి. ఆవిడ మన రీసెంట్గా వెళ్ళారు, ఆవిడ ప్యూర్ క్రిస్టియన్. అలాగే సార్ ఇస్తే మంచిదే, మీ భాషలో ఇస్తే మంచిదే, మీకు కాదంట్లా. నేనేమంటానంటే దేవుణ్ణి దూరం చేయొద్దు. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చాలా మందికి కూడా గుడిలో ప్రవేశం లేకుండా చేశారు. చేయడం ద్వారానే కదా దేవుళ్ళని వెలిసారు ఎక్కువ మంది, చేయడం ద్వారా కదా వేరే దేవుడిని ఎత్తుక్కున్నారు. ఈ అధునాతన కాలంలో కూడా దేవుడిని దూరం చేయడం ఏంటి? దేవుడు అన్నవాడు అందరికి హక్కు కదా. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఏదో ఒక దేవుడు మనల్ని కాపాడుతారులే అని ఏదో ఒకటి మనం రూపం పెట్టుకొని మనం అందరిని ఆరాధిస్తాం. ఇవన్నీ ఓకేనండి. మనం పొద్దున సుభాషితాలు బాగానే ఉంటాయి. నేను అనేది ఒక్కో టెంపుల్ కి ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఒక చర్చికి ఒక ట్రెడిషన్ ఉంటుంది. వాటికన్ సిటీకి లక్ష్మణరావు గారు వాటికన్ సిటీకి వెళ్ళి నేను వితౌట్ డిక్లరేషన్ లోపలికి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చా? కుదరదు. వాటికన్ సిటీలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. నాకన్నా మీకన్నా మా అత్తయ్య గారికి ఎక్కువ తెలుసు. ఆయన క్రైస్తవ సంఘాల ప్రతినిధి, క్రైస్తవ ఉద్యమ నాయకుడు. ఆయనకి తెలుసు మనం ఆ సంప్రదాయం. నేను మత్తయ్య గారికి మొత్తం తెలుసు సార్, ఆయన నాకు తెలుసు. క్రైస్తవ మతంలో అంటే ఆయనకున్నంత నాలెడ్జ్ మాకు లేకపోవచ్చు మతపరంగా. నేనేమంటానంటే వాసుదేవన్ గారు, ఎవరికైనా ఉంటే ఎవరి ఆచారాలు వాళ్ళు గౌరవిస్తేనే, కానీ మ్యాండేటరీ చేయకూడదు అంటున్నా నేను. డిక్లరేషన్ ఫామ్ అనేది మ్యాండేటరీ చేయకూడదు. దేవుణ్ణి మీరే దూరం చేస్తూ ఉన్నారు అంటే మీరే అంటారు ఆ క్రిస్టియన్స్ అందరూ కూడా మత మార్పులు చేస్తున్నారు, మా అందరిని కూడా మతంలోకి మార్చేసుకుంటున్నారు. ఒక మాట శ్రీనివాస్ గారు మీ సంప్రదాయం మీరు కొనసాగించండి, మీకు కాదనట్లా. మీరు దూరం చేయొద్దని చెప్తున్నాం. నేను ఏమంటానంటే మీరు ఏ డిక్లరేషన్ ఏముందో చేయండి, మీకు చేయొద్దు మీరు ఎందుకు చేస్తున్నారు మేము అనట్లా. కానీ దేవుడిని దూరం చేయొద్దు అన్నా. ఎవరొకరు వస్తారు ఆ యొక్క బాధకి, ఏ దేవుడికి మొక్కితే ఏ దేవుడు కరుణిస్తాడా అని
మనకు బాధ వచ్చినప్పుడల్లా చాలా మంది దేవుళ్ళు గుర్తుకొస్తాం. మన దగ్గర డబ్బులు ఉండి బాగా బతికినప్పుడు దేవుళ్ళు గుర్తుకురారండి. మన కష్టం ఏదో వచ్చినప్పుడే ఏదో దేవుడికి మొక్కితే ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది అనుకోండి, ఆ దేవుడిని మనం నిరంతరం పూజిస్తాం. సో అలాగే నడుస్తుంది. నేనేమంటానంటే ఇది కూడా పెద్ద రాదంతం చేయొద్దు, దీన్ని కూడా ఎక్కడ కూడా ప్రజల్లోకి తప్పుడు విధానంలో తీసుకెళ్లొద్దని నా యొక్క మనవం. ఎందుకంటే ఎవరో హిందూ దేవతలు హిందూ దేవదేవుల్ని ఎక్కడ కూడా హింసపరచాలనో వాళ్ళు తప్పు చేయాలని మా ఉద్దేశం కాదు. కానీ అందరూ కూడా ఈరోజు చెట్టుకి పుట్టిని కూడా పూజించే దేశంలో మనం ఉన్నామండి. సో నేనేమంటానంటే వాసుదేవన్ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఆ తిరుపతిలో ఇదివరకు అంటే రెడ్డిని కమ్మని కులానికి ఆపాదించడం కాకుండా ఎవరైతే ఆ యొక్క నిధుల్ని దుర్వినియోగం కాకుండా టీటీడీకి సంబంధించిన నిధులు ఆ యొక్క మీ యొక్క సాంప్రదాయాలకు వినియోగిస్తారో అలాగే ఇదివరకు ఎలాగైతే వినియోగించారో ఆ రకంగా వినియోగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి విజయసాయి రెడ్డి గారు గురించి మాట్లాడారు సార్. విజయసాయి రెడ్డి గురించి కూడా ఆయన పెట్టిన ట్వీట్కి శ్వేతారెడ్డి గారు మాట్లాడిన భాష మనం చూసాం. అలాగే ఒక స్వాతి రెడ్డి గారే కాదండి, సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు కూడా మన అనిత గారు కూడా హోమ్ మినిస్టర్ అవ్వకముందు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆవిడ ట్వీట్ చేశారు, డిఎన్ఏ మాది ఎన్డీఏ కూటమి, డిఎన్ఏ కూటమి కాదని. సార్ సంసార పక్షంగా ఉన్న వాళ్ళకి డిఎన్ఏతో పని ఏంటండి? సంక్షేమ పక్షంగా లేని వాళ్ళకి డిఎన్ఏతో పని, కానీ సంక్షేమ పక్షంగా ఉన్న వాళ్ళకి డిఎన్ఏతో పని ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇదే హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ అవ్వకముందు ఏమన్నారంటే భారతమ్మని భారతమ్మ అంటారు, విజయమ్మని విజయమ్మ అంటారు. అంటే భారతమ్మ అని విజయమ్మ అన్న వాళ్ళు ఆ అమ్మని పిలిచిన వాళ్ళు వాళ్ళ నాన్నలు భారతమ్మకున్న విజయమ్మకి ఏమవుతారో మీకు తెలుసా అని అన్నారంటే ఆవిడ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాం. అటువంటి మాట్లాడచ్చా? మిమ్మల్ని అనితమ్మ అన్నాం, మిమ్మల్ని అనితమ్మ అనగానే మా నాన్నగారు మీకు ఏదైనా అవుతారని అర్థమా? నాది మా నాన్నగారికి మీకు ఏదైనా లింక్ ఉందని అర్థమా? తప్పండి. ఒకళ్ళు మన అమ్మను సంబోధిస్తాం, ఇది మన భారతదేశం సాంప్రదాయం. ఒక స్త్రీ కనబడగానే ఒక చెల్లిగా తల్లిగా భావించి మనం మాట్లాడుతాం. దాన్ని కూడా మనం తప్పుగా చిత్రీకరించి ప్రజెంటేషన్ చేయడం ఏంటి? భాష కూడా అది మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సమాజంలో మంచి చేసే విధానంగా ఉండాలి. కానీ మనం మాట్లాడే మాటలు బట్టి సమాజంలో వ్యతిరేకంగా వెళ్ళి అవి దాడులకో ఇంకా కక్షపూరితమైన రాజకీయాలకో ఇంకో దానికో దాడులు తీయకూడదు. రైట్. ఇంకొకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడి గురించి చెప్పాడు. ఆయన శుద్ధపూస సంప్రదాయవాసి, ఉన్నత విద్యాభ్యాసం చేసుకొని విదేశాల్లో ఉన్నవాడు. ఆయన అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులకు తెలియదు కదా, విదేశాల్లో చదువుకున్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదని. వాళ్ళ తెలియనితనం మీద అరెస్ట్ చేశారు. వాళ్ళని క్షమించేయండి. నేరము అక్కడ స్పష్టంగా కనపడినప్పుడు, ఆయన అక్యూజ్డ్గా ఉన్నప్పుడు, నేను నేరస్తుడు అంటలా, నిందితుడు అంటున్నా, దాంట్లో నిందితుడిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత విదేశాలకు వెళ్లాల్సిన నెసిటీ ఏంటి? పైగా దాని మీద ట్వీట్లు ఏంటి? అంటే ఎంతో కొంత అంటే ఇప్పుడు కూడా మారరా అండి మీరు? అధికారం పోయిన తర్వాత కూడా మీలో మార్పు రాదా లక్ష్మణరావు గారు? వాసుదేవన్ గారు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతూ ఉంది. ఎలక్షన్లో జరిగినటువంటి అల్లర్లోవి, ఎలక్షన్లో అటు చూసిన పుల్లవర్తి నాని గారు ఏ రకంగా మరి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు ఇళ్ళని తగలపెట్టేసినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి మోహిత్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ మీద రీఅటాక్ చేసి వాళ్ళ మీద దాడులకు పాల్పడి వీళ్ళ మొత్తం అక్కడ సంఘటనలు క్రియేట్ చేసి ఈ రోజున 307 పెట్టి ఎస్ మోహిత్ రెడ్డి గారు ఇదంతా కూడా పులివర్తి నాని గారిని చంపడానికి ప్లాన్ చేశారంటే అది ఎంతవరకు సభని మేము అడుగుతా ఉన్నాం. ఎస్ మీరు ఎవరి మీద పడితే మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అదే మేము అధికారంలోకి వస్తే, మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మోహిత్ రెడ్డి గారి మీద 307 పెట్టారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద 307 పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. మీరు ఎంతమందిని జైల్లో పెట్టాలనుకుంటారు పెట్టండి, మీకు కాదంట్లా. మీరు టార్గెట్ పెట్టుకున్నారు, రెడ్ బుక్ పెట్టుకున్నారు. రెడ్ బుక్ హోల్డింగ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ హోల్డింగ్ పెట్టారు, పెద్ద పెద్ద ఇవి పెట్టి. అంటే ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లందరూ కూడా మీరు ఒకటే ప్రశ్న అడుగుతాను లక్ష్మణరావు గారు. బీటెక్ రవిని వెంటాడి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చుకున్నప్పుడు మీకు శుద్ధపూస మాటలు తెలీదా? ఎంత అరాచకం చేశారు, ఎంత అరాచకం చేశారు, ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి. రావు గారు అవనియండి, ఎవరవనండి చెప్పండి.
బీటెక్ రవిని అరెస్ట్ చేసినప్పుడు అలాగే చాలామందిని ఇంతకుముందు మీ హయాంలో ఇలాగే వేటాడారు. వాళ్ళు చేస్తున్నారు, తప్పేంది రిటాలియేషను. ఓకే సార్, తప్ప నేను అదన్నా ఇదంతా పొలిటికల్ వెండెట్టగా చూడాలి, రాజకీయ కక్ష వేధింపులే. ఎందుకంటే మనం ఏదో ఒక దాన్ని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్ని ఆధారాలతో మనం అరెస్ట్ చేసి వాళ్ళు పాప జైలు పెట్టారనుకోండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కదా, ఒకరి తర్వాత ఒకరు తీసుకెళ్లి జైల్లో పెడుతుంటే అది మాకు పోయేదేం లేదు, ప్రజలు గమనిస్తారండి. వ్యతిరేకత వాళ్ళకు వస్తుంది కూటమికి. మహా అయితే మా నాయకులు మీరు హింసించి ఒక నెల 2 నెలలు, నాతో 1 సంవత్సరం 6 నెలలు పెడతారు, లేదా వాళ్ళు బెయిల్ మీద వస్తారు. ఆ కేసుల తీవ్రతను బట్టి ఒక 1 year ఉంటారేమో, తర్వాత మామూలే కదా. ఈ రోజున జైలుకి వెళ్ళాలి, రేపొద్దున సైలెంట్గా కూర్చోడు కదా ఇంట్లో, వాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఎవరైనా. సో నేనేమంటానంటే రాజకీయాల్లో ఈ యొక్క రీసైక్లింగ్ అంటే పొలిటికల్ రివెంజ్ తీర్చుకోవడానికి, యాస్ నువ్వు ఒక దెబ్బ కొట్టావు నేను 2 దెబ్బ కొట్టాలి, నువ్వు 2 దెబ్బలు కొట్టావు నేను 4 దెబ్బలు కొట్టాలనే టైం వరకు మనం ఎదురు చూడటం అంటే, అందులో కూడా చంద్రగిరి లాంటి నియోజకవర్గం, ఇప్పుడు మోతిరెడ్డి గారు లాంటి విషయం కానీ, మన పల్నాడులో జరిగినటువంటి ఆ పిన్నెల రామకృష్ణ గారి విషయంలో చాలా సున్నితమైన ప్రదేశాలు సార్. అక్కడ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ వైలెన్స్ ని మనం తేనె పొట్టిని రాయితో కొట్టినట్టే, సైలెంట్గా ఉన్న తేనె పొట్టి మీద రాయితో కొడితే ఎలా ఉంటుందంటే బగ్గుమన ఉంటుంది. రేపొద్దున అటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఉంటాయి. సో నేనేమంటానంటే చేయండి, మీ యొక్క రివెంజ్ అంతా తీర్చుకోండి, తప్పలేదు, చేయమనే చెప్తా ఉన్నాం. తర్వాత పరిస్థితులు, తర్వాత పరిణామాలు ఎలాగుంటాయని దాన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు నిన్న పులివర్తి నాని గారు మాట్లాడారు, అయ్యా నేను నా నియోజకవర్గం డెవలప్మెంట్ మీద దృష్టి ఉంది, మీ మీద కక్ష సాధింపు కోసం నేను లేను అని చెప్తూ విచారణలో ముద్దాయిలుగా మీ పేర్లు ఎందుకు చెప్పారో తెలుసుకోండి అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముద్దాయిలని మనం ఆయన వాడిన భాష మనం వాడలేం లేండి, నిందితులు. ప్రధాన నిందితుడిగా A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 మోహిత్ రెడ్డి, A3 రఘునాథ్ రెడ్డి, A4 భాను పేర్లు ఇచ్చారు. పోలీసు విచారణలో భాగంగా 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. నీ అధికారులు నీ ప్రభుత్వంలో నాపై జరిగిన దాడికి సంబంధించి కేసు పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మారలేదు. విదేశాల్లో చదివితే హత్యాయత్నం చేసిన వారిని వదిలేస్తారా?